మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే తప్పకుండా నేను చూపిస్తున్నట్టు ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలన్నీ మీరు చూడాలనుకుంటే దీంట్లో చూపిస్తున్నట్టు నోటిఫికేషన్ ఆన్ చేయండి. ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజు ఒక చక్కటి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. సొరకాయ పాలండి. దాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సొరకాయ ఉల్లిపాయలండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు, కరివేపాకు, కొత్తిమీర, పాలు. నేను ఈ సొరకాయకి ఈ గిన్నె పాలు తీసుకున్నానండి. ఫస్ట్ అయితే సొరకాయని ఇట్లా పైనుండా తోలంతా అంటే పొట్టంతా తీసేసి నీట్గా మొత్తం తీసేసేయాలండి. ఇట్లాగా దీంతో సొరకాయని లేతగా ఉండే సొరకాయని తీసుకుంటే మనము పాలు పోసుకొని చేసుకోవడానికి చాలా సూపర్గా ఉంటుందండి. ఇట్లాగా మొత్తం పైన తోలంతా మొత్తం నీట్గా తీసేసి, చూసారు కదా, ఈ విధంగా మొత్తము ఇట్లా తీసేసేయాలండి. తీసేసుకున్నాక మనము దీనైతే సన్నగా కట్ చేసుకోవాలి. అంటే అంత పెద్ద ముక్కలు కాకుండా అంత చిన్న ముక్కలు కాకుండా కొంచెం మీడియం సైజులో కట్ చేసుకుంటే ఈ సొరకాయ పాలు అనేది మనం చేసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుంది అనమాట. మరి పెద్ద ముక్కలుగా కోసుకుంటే అస్సలు బాగుండదు. ఇట్లా మొత్తము తీసేసాక సన్న సన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఒక బౌన్ పెట్టుకొని ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పచ్చెనపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు ఇట్లాగన్నీ వేసేసాక అవి కొంచెం దోరగా వేగనిచ్చి పచ్చిమిర్చి వేసేసి తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసేయాలండి. ఇట్లాగన్నీ బాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేగిపోవాలి. ఇట్లాగా కొంచెం ఎక్కువగానే వేగాలండి, అప్పుడే టేస్ట్గా ఉంటుంది. అట్లా మొత్తం వేగిపోయాకే టమాటాలు వేసుకోవాలి. టమాటాలు అయితే దీనికి ఎక్కువ పట్టమండి, 2 టమాటాలు వేసుకున్నాం మనం. కరివేపాకు కూడా వేసేసి ఇట్లా బాగా మొత్తం కలిపేసుకోవాలి. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. కూర అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఇట్లాగా మనం పాలు పోసుకొని వండుకునే కూరలన్నీ కూడా ఎంతో టేస్ట్గా ఉంటాయి కదా. ఇప్పుడు మనమైతే సన్నగా తరిగి పెట్టుకున్న సొరకాయ ముక్కలు చూసారు కదా, ఈ సైజులో కట్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి ముక్కలు అనేది పాలల్లో ఉడికినా కూడా చాలా టేస్ట్గా అనిపిస్తుంది. ఇట్లా సన్నగా తరిగిన సొరకాయ ముక్కలు అన్నీ కూడా మనం ఇట్లా వేసేసుకొని మొత్తము ఇట్లా మొత్తం వేసేసుకొని మనమైతే ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కొంచెం 1/2 టీ స్పూన్ పసుపు వేసేసి మూత పెట్టేద్దాం. ఒక్క 2 నిమిషాల తర్వాత చూస్తే మనకి సొరకాయ అనేది సగం వరకు మగ్గిపోయి ఉంటుందండి. సగభాగం వరకు అంటే పూర్తిగా అవ్వదు, సగం అయితే మగ్గిపోయి ఉంటుంది అనమాట. అట్లా మగ్గిన దాన్ని మనము మళ్ళీ మూత తీసేసి ఇట్లా బాగా కలుపుకోవాలి. బాగా కలిపేసుకుంటే మిగతాది కూడా మనకి త్వరగా రెడీ అయిపోతుందండి కూర అనేది. ఇట్లా మొత్తం కలిపేసుకోవాలి. చూసారు కదా, ఇందాకడైతే ఫుల్గా అనిపించింది కదా మనకి సొరకాయ ముక్కలు, ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది. ఇప్పుడు చూసారు కదా, ఇంకా తగ్గిందనమాట. అంటే మనము మూత పెట్టి మగ్గించటం వల్ల ఏంటంటే దాంట్లో ఉండే వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది. ఇట్లా మొత్తం వచ్చేస్తుంది అనమాట. ఇట్లా మనం మూత తీసి మనం ఫ్రై లాగా కలుపుకుంటూ ఉంటే ఎంతసేపటికి అది మగ్గదు. ఇట్లాగే కలుపుతానే ఉన్నా కూడా అది అట్లా గట్టి పడిపోద్ది. మనం 2 నిమిషాలు మూత పెట్టుకుంటా కలుపుకుంటా ఉంటే అది మనకి ఏ కూరగాయలైనా కూడా అండి బాగా మగ్గిపోతాయి. ఇట్లా సొరకాయ, బీరకాయ ఇట్లాంటివి ఏంటంటే వాటిలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి మూత పెట్టినప్పుడు అది మగ్గి మొత్తం బయటకు వచ్చేస్తుంది. మనం ఎక్కువగా నీళ్లు పోసే అసలు అవసరమే ఉండదండి ఇట్లాంటి కూరలు చేసుకున్నప్పుడు. రుచికి సరిపడా కారం అండి. నేను తీసుకున్న సొరకాయకి 2 టీ స్పూన్ల కారం వేసుకున్నాను. అది కూడా వేసేసి ఇట్లా బాగా కలుపుకోవాలండి. ఇట్లా మొత్తం కలిసేటట్టు కలుపుకుంటేనే మనకి కూర అనేది బాగా అన్నిటితో పాటు మగ్గిద్ది అనమాట ఉప్పు కారాలతో. ఇప్పుడైతే పొట్టి తీసి పెట్టుకున్న వెల్లుల్లి అండి, ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు తీసుకొని పొట్టు తీసేసి అవి సన్నగా తరిగేసి
వేసేసామంటే ఇవి సొరకాయ ముక్కలతో పాటు బాగా మగ్గిపోతుంది అనమాట. పిల్లలు బయట తీసేసి పడేసే ఛాన్స్ అస్సలు ఉండదు. అది దాంతోపాటే మగ్గడం వల్ల మనకి ఏంటంటే కూర కూడా చాలా రుచి వస్తుంది. ఇట్లాగా మొత్తం కలిపేసుకుంటే చూసారు కదండి, ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మీరు కానీ చూస్తుంటే మనకి ఫస్ట్ ఎంత సొరకాయ ఉండిందో కూరలో ఇప్పుడు ఎంత ఉందో చూడండి. మొత్తం మగ్గి లాస్ట్కి మనకి ఇంత అయిందనమాట. అంటే ఇప్పుడు మనకి కూర దగ్గరికి అయిపోయింది. కూర అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూడండి సొరకాయ ముక్క కూడా బాగా ఉడికిపోయింది. కూర రెడీ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు మనం కాచి పెట్టుకొని చల్లారి పెట్టుకున్న పాలు పోసేసుకోవాలి. కూర రెడీ అయ్యాక పోసుకొని ఒక 2 నిమిషాలు అట్లా మనం ఉడకనిస్తే సొరకాయ పాలు అనేది ఎంతో అద్భుతంగా ఎంతో అమోహంతో మనకి రెడీ అయిపోద్ది అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో మనకి సొరకాయ పాలు. నేను మీకు ఎప్పుడు కూడా సింపుల్ రెసిపీలే కదండి తీసుకొస్తున్నాను మీ ముందుకి. చూసారుగా, ఇప్పుడైతే మనకి కొత్తిమీర చల్లేసామంటే ఇంకా మన కూర రెడీ అయిపోయినట్టే కదండి. ఇప్పుడు కొత్తిమీర చల్లేసి కొంచెం కలిపేసుకున్నామంటే సొరకాయ పాలు ఎంతో రుచికరంగా మనకి రెడీ అయిపోయినట్టే. ఇంకైతే మనం స్టవ్ మీద తీసేసుకొని పక్కన పెట్టేసుకోవడం. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. మన దీంట్లో ఒక్క చుక్క వాటర్ అనేది యాడ్ చేయలేదు. ఆ సొరకాయలో ఉండే దాంట్లోనే సొరకాయ అంతా మగ్గిపోయాక పాలు పోసుకున్నాం. చాలా సింపుల్ రెసిపీ కదండి. ఇప్పుడైతే మనకి కూర రెడీ అయిపోయింది. కూర తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లానే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు చేస్తూనే ఉండండి. ఇట్లాంటి మంచి రెసిపీలతో మీ ముందుకు వచ్చేస్తా ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.